ప్రైజ్ ద లార్డ్. లిడియా, అన్ అన్యూజువల్ ఉమెన్, అసాధారణమైన స్త్రీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీల కొరకు క్రొత్త నిబంధనలో దేవుడు ప్రస్తావించారు. అయినప్పటికీ చాలామంది లోకంలో ఈమె ప్రత్యేకింపబడిన స్త్రీ అని మనకి అర్థమవుతుంది. అది ఎందుకు అని అంటే, ఈమె ప్రత్యేకతలు ఏంటంటే బైబిల్లో చాలా దైవభక్తి గల స్త్రీ అని దేవుడు అంటున్నాడు. ఒకసారి లూదియా గురించి ఎక్కడుందో బైబిల్లో మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ, స్త్రీలతో మేము మాట్లాడుతుండగా ఒక దైవభక్తి గల స్త్రీ వచ్చిందని చెప్తున్నారు. అప్పుడు లూదియాయను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. వింటుందంట, జాగ్రత్తగా దైవభక్తి గల స్త్రీ వచ్చి వాక్యాన్ని వింటూ ఉంది. పౌలు గారు ఎవరో ఆమెకు తెలియదు అప్పటి వరకు. ఆమె ఒక అన్యురాలు అని మరి హిస్టరీలో మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే ఆమె ఒక అన్యురాలు అయినప్పటికీ కూడా దేవుని యందలి ఎంతో భయభక్తులు అక్కడ కనపరుస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఆమె దైవభక్తి గల స్త్రీ అని రాయబడి ఉందంటే అంత చిన్న విషయం కాదు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆమె ఊదారంగు పొడును అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ఊదారంగు పొడి దేనికి ఉపయోగపడుతుంది అని మనం తెలుసుకుంటే, ఇంగ్లీష్లో డై పౌడర్ అని రాయబడి ఉంది. డైయింగ్ పౌడర్ అంటే మన చీరలకు వేసే కలర్స్, పర్పుల్ కలరు వేసే పొడిని ఆమె అమ్ముతూ ఉందన్నమాట. అయితే ఆ బిజినెస్ ఉమెన్, ఈమె ఒక బిజినెస్ ఉమెన్ అంటే ఆమె బిజినెస్ చేసుకొని కుటుంబాన్ని పోషించే ఒక వ్యక్తి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక ఈమె బిజినెస్ విడిచిపెట్టేసి వాక్యం వినటానికి వెళ్ళిందంట. చూడండి ఎంత గొప్ప విషయమో. వాక్యం వినటానికి వెళ్ళి అక్కడ ప్రభువు యొక్క ఆత్మ చేత ఆమె హృదయం తెరవబడిందనమాట. హృదయం తెరవబడగానే ఆమె కార్యాలు చేయటం మొదలు పెడుతుంది. చాలాసార్లు మనం వాక్యం వింటాం, కానీ నేను కూడా ఒక సేవకురాలనే కాబట్టి నాకు కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అక్క, నేను వాక్యం వింటున్నాను కానీ నేను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోలేకపోతున్నాను, ఇంటికి వెళ్ళాక మర్చిపోతూ ఉన్నాను, వాక్యాన్ని వింటున్నాను కానీ నా జీవితంలో పాటించలేకపోతున్నాను, వాక్యాన్ని వింటున్నాను కానీ సరిగ్గా అనాలోచనగా మధ్యలో ఎక్కడికో నా ఆలోచనలు వెళ్ళిపోతున్నాయని చాలామంది స్త్రీలు నా దగ్గర బాధపడుతూ ఉంటారు. అంటే వినేటప్పుడు ఎంత జాగ్రత్తగా వినాలో ఎవరిని చూసి నేర్చుకోవాలంటే ఈమెను చూసి నేర్చుకోవాలి. ఈమె ఎంతో ఆశగా విన్నది, జాగ్రత్తగా విన్నది, దైవభక్తి గల స్త్రీ కాబట్టి ఈమె జాగ్రత్తగా విన్నది కాబట్టి దేవుడు పరలోకం నుండి వచ్చి ఆమె హృదయాన్ని తెరిచాడంట. ఎంత గొప్ప విషయం కదండి. మన హృదయాన్ని కూడా దేవుడు తెరిస్తే గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. ఈమె ఏం చేసిందో మనం ఒక్కసారి ధ్యానిద్దామండి. 15వ వచనంలో, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు, ఈమె ఆమె వెళ్ళి వాక్యం విన్నది. అక్కడ ప్రభు యొక్క ఆత్మ ఆమె హృదయాన్ని తెరిచారు. అయితే తెరిచిన తర్వాత ఆమె ఒంటరిగా ఉండిపోలేదు, వెంటనే ఇంటి వారికి స్వార్థ ప్రకటించింది. ఈ రోజున చాలామంది తల్లులు బాధపడుతూ ఉంటారు, మా పిల్లలు మా మాట వినట్లేదు, మా భర్తలు మారలేదు, లేకపోతే మా తల్లిదండ్రులు మారలేదు, లేకపోతే మా అన్నదమ్ములు మారలేదు, అక్క చెల్లెలు మారలేదు అని బాధపడుతూ ఉంటారు. ఈమె కుటుంబం పట్ల ఎంత కమాండ్ ఉందో ఈమెకు మనకి ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. ఈమె ఆమె నమ్ముకొని ఈమె ఆమె బాప్తిస్మం తీసుకుంటే మామూలు స్త్రీగా ఉన్నాం, కానీ అసాధారణమైన స్త్రీ. మన టైటిల్లో ఉన్నట్లుగా అసాధారణమైన స్త్రీ అని ఎందుకు చెప్పుకున్నాము అంటే, ఈమెతో పాటు తన కుటుంబం అంతటికీ బాప్తిస్మం ఇప్పించింది. అంటే ఊరకనే తీసుకోరు కదండి బాప్తిస్మము. దేవుణ్ణి నిజమైన యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన రక్షకుడుగా అంగీకరించి వారు తీసుకున్నారంటే ఆమెకు కుటుంబం పట్ల ఎంత కమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. స్త్రీలారా, ఈ రోజున మనమందరము కూడా మన కుటుంబం పట్ల అంతే కమిట్మెంట్తో ఉండాలి, అంతే కమాండ్తో ఉండాలి. మన పిల్లల్ని రక్షించుకోవాలి, మన తరం వారిని అందరినీ రక్షించుకోవాలి, మన కుటుంబ సభ్యుల్ని అందరినీ రక్షించుకోవాలి. ఇక్కడ ఈమె ఏం చేసిందంటే, ప్రతి వారు బాప్తిస్మం తీసుకున్నట్లు వారందరికీ, కుటుంబ సభ్యులందరికీ వాక్యాన్ని చెప్పి బాప్తిస్మం వరకు తీసుకొచ్చి బాప్తిస్మం ఇప్పించింది. ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితే ఇంకొక పని చేస్తుంది. పోనీ బాప్తిస్మం తీసుకొని ఊరుకుందా అంటే ఇంకా దేవుని ఆత్మ ఆమెని ప్రేరేపిస్తూనే ఉందండి. ఎంత భక్తి గల స్త్రీయో మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ వారిని పిలిచింది. నిజంగా మీరు
పౌలు గారితో అంటుంది ఈ మాట, నిజంగా నేను విశ్వాసినని మీరు ఎంచితే, నాకు విశ్వాసం ఉందని మీరు తలంచితే మా ఇంటికి వచ్చి ఉండండి అని ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉంది. చూడండి ఎంత గొప్ప విషయం కదా, ఎంత చక్కగా ఆమె పరిచర్య ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. కొద్ది రోజుల్లోనే, ఆమె నమ్ముకున్న కొద్ది రోజుల్లోనే ఈ కార్యాలన్నీ ఆమె చేస్తుంది. కాబట్టి మనం కూడా స్త్రీలుగా మనం కమాండ్తో ఉండాలి. కాబట్టి స్త్రీలమైన మనం కూడా మన కుటుంబం పట్ల మంచి కమాండ్ సంపాదించుకోవాలి. అంటే మనం చెప్పే మంచి మాటల్ని కుటుంబం ఎప్పుడు స్వీకరించేటట్లుగా దైవ భక్తి కలిగి ఉన్నప్పుడు మనము వారందరూ కూడా దేవుని మాటలు విని దేవుని వైపు మగ్గు చూపుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక మాట నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 40వ అధ్యాయంలో పౌలు గారు చెరసాల్లో నుండి వచ్చినప్పుడు వారు చెరసాల్లో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అంటే చెరసాల్లో నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఎవరింటికి వెళ్ళారు అంటే లూదియా ఇంటికి వెళ్ళినట్లుగా మనకి లేఖనము చెప్తా ఉంది. అక్కడి సహోదరులను చూచి, అంటే ఇంట్లో ఎవరున్నారు, అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. అక్కడ ఎవరిని చూశారు, ఇంటిలోనికి వెళ్ళగానే ఎవరిని చూశారు, సహోదరులను. అంటే ఆమె ఇల్లే ఒక చర్చ్గా, అంటే మందిరంగా మార్చబడింది. ఆమె అంటే ఇల్లుని మందిరానికి అప్పగించేసింది. ఎలాంటి పరిస్థితుల్లో అప్పగించింది, పౌలు గారు అంటే తనకు వాక్యం చెప్పిన సేవకుడిని అరెస్ట్ చేశారు. భయంకరమైన పరిస్థితులు అక్కడ రోమా ప్రాంతంలో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆమె భయపడకుండా తన ఇంటిని సంఘముగా మార్చేసింది. ఇంటిలో సంఘానికి చోటు ఇచ్చిందని మనం చెప్పొచ్చు. అర్థమవుతుందండి ఎంత ధైర్యం ఈమెకి. మరి ఈమెను కూడా అరెస్ట్ చేయొచ్చు ఆ పరిస్థితుల్లో, అయినప్పటికీ ఎక్కడా బెదరలేదు. ఒక స్త్రీలో ఇంత ధైర్యం ఎప్పుడు వస్తుందంటే వాక్యము పూర్తిగా ఆమె హృదయంలో నింపబడినప్పుడు. ఆమె హృదయాన్ని దేవునికి అప్పగించింది, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు కాబట్టి గొప్ప క్రియలను చేయగలిగింది. మనం చరిత్రలో మనం చదివినట్లయితే ఆమె సంఘానికి ఎంతో పరిచర్య చేసింది. అనేక విధాలుగా పరిచర్య చేసిన స్త్రీలలో ఒక ఆమెగా ఆమె పేరు రాయబడి ఉంది. అర్థమవుతుందండి. కాబట్టి మొట్టమొదటి బాప్తిసం తీసుకునే వ్యక్తి మరి ఆ టైంలో ఎవరు అంటే మొదటి శతాబ్దంలో మొట్టమొదటి స్త్రీ లూదియాగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న స్త్రీని మనం మాదిరిగా తీసుకోవాలి. మాదిరిగా తీసుకొని మన తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్కు మనం దేవుని అందించాలి. ఎందుకంటే జనరేషన్ ఎలా ఉందో మనకు తెలుసండి. మన పిల్లలు ఎంత దారుణమైన లోకంలోనికి వెళ్ళబోతున్నారో, పెరుగుతున్న పిల్లలు ఎంత దారుణాలు చూడబోతున్నారో మనం ఇప్పుడు పరిస్థితిని బట్టి అంచనా వేయచ్చు. అయితే ఈమె అయితే తన ఫ్యూచర్ జనరేషన్స్కు దేవుని అందజేసింది, దేవుని పరిచర్య చేసింది, అనేకుల్ని రక్షించింది. బైబిల్ గ్రంథంలో అంటే చరిత్రలో ఆమెకంటూ ఒక పేజీని ఆమె సంపాదించుకుంది. కాబట్టి మనం కూడా ఆమె వల్లే భయభక్తులు కలిగి దైవభక్తి కలిగి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవాలి. మన హృదయాన్ని దేవునికి అప్పగించాలి. దేవుడు మన హృదయం తెరిచినప్పుడు గొప్ప కార్యాలను చూస్తాం. చాలామంది స్త్రీలు బాధపడుతూ ఉంటారు, అయ్యో మా కుటుంబం మారలేదని. అలాంటి స్త్రీలకు అందరికీ కూడా ఈమె చరిత్ర ఒక గుణపాఠంగా మారాలి. ఈమె చరిత్ర చదువుతున్నప్పుడు మనం అనేకమైన పాఠాలు నేర్చుకుంటామండి. చిన్నదే చరిత్ర అయితే చిన్నదే, కేవలం 2 సార్లు మాత్రమే ప్రస్తావించినప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో ఈమె యొక్క చరిత్రలో మనం అనేకమైన గుణపాఠాలు నేర్చుకోవచ్చు. కాబట్టి మనమందరము కూడా లూదియా వలె దైవభక్తి కలిగి ఉందాము, మన కుటుంబాలని రక్షించుకుందాము, మన బిడ్డలను రక్షించుకుందాము, మన కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందుకోవడానికి మనం మాదిరిగా నిలబడదాం. దేవుని నామానికి స్తోత్రం.